హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎంతో కమ్మగా టేస్టీగా ఉండి టమాటా పప్పు అయితే చేసుకుందామండి ఫస్ట్గా. సో చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ అయితే తీసుకుందామండి. ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుందామండి. సో అవి బాగా శుభ్రం చేసి ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలండి. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత మనకు పప్పు అయితే తొందరగా ఉడుకుతుందండి. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేనైతే 4 టమాటాలు వేసానండి. సో ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకుందామండి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక పావు టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసుకొని జీలకర్ర వేసుకుందామండి. తర్వాత ఒక స్పూన్ కారం, కొంచెం కరివేపాకు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం తగినన్ని వాటర్ అయితే తీసుకుందామండి. సో నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందామండి. సో ఇప్పుడు ఒక 5 విజిల్స్ అయితే వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందామండి. సో ఇలా ఆపుకున్న తర్వాత ఒక అరగంట పాటు వదిలేసేయాలండి విజిల్ పోయేంత వరకు. తర్వాత మూత తీసి చూద్దామండి. మనకు పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనం పప్పు అయితే తీసుకొని లైట్గా పలుకుగా ఉండే వరకు రుబ్బుకుందామండి. సో ఇలా రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న చింతపండు నీళ్ళు అయితే పోసుకుందామండి. సో మనకు అవి నీళ్ళు అయితే సరిపోతాయండి. సో అది బాగా కలుపుకున్న తర్వాత మనం పోపు అయితే వేసుకోవాలండి. సో ఇప్పుడు మనం కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు అయితే వేసుకుందామండి. ఆనియన్స్, ఎండుమిర్చి, పోపు దినుసులు అయితే వేసుకొని వేయించుకుందామండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేయించుకుందామండి. తర్వాత కొంచెం ఇంగువ వేసి వేయించుకుందామండి. లైట్ గోల్డెన్ షేడ్లో వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనము తాలింపు అయితే వేసుకున్న తర్వాత మనకు పప్పు అయితే ఎమ్మీగా రెడీ అవుతుందండి. సో ఇప్పుడు మనం తాలింపు వేసుకున్న తర్వాత మనకు పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో మన పప్పు టేస్ట్గా రావాలంటే చింతపండు, ఉప్పు, కారం కరెక్ట్గా పడ్డాయంటే పప్పు టేస్ట్ అయితే ఉంటుందండి. సో ఏది తక్కువైనా కానీ మనకు పప్పు టేస్ట్ అయితే రాదు. సో నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. సో ఇలా తెరిలిన తర్వాత మనకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. చూడండి చాలా ఎంత ఎమ్మీగా, అంత చిక్కగా లేకుండా అంత పలచగా లేకుండా మనకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా ట్రై చేసి చూడండి. నేను చేసిన పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీలో నన్ను ఒకరిగా చేర్చుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.